3 దశాబ్దాల కెరీర్ 75 సినిమాల అనుభవం ఉన్న విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కు విపరీతమైన అభిమానం. వెంకీ సినిమా అంటే చాలు కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అని ఫిక్స్ అయిపోతారు. అయితే పెరిగిన టికెట్ల రేటు వల్ల ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్ళి చూడలేని పరిస్థితి. అదే ఒకప్పుడు వెంకటేష్ సినిమా అంటే చాలు ఫ్యామిలీ అంతా కలిసి చూసేవాళ్ళు. ఇప్పటికీ కూడా వెంకటేష్ సినిమాలంటే అలానే ఆదరణ పొందుతాయి. F2, F3 హిట్ కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషనల్ అనిపించుకుంది. అయితే వెంకటేష్ ఒక సూపర్ హిట్ తర్వాత వెంటనే మరో సినిమా చేస్తాడని అనుకోగా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నెక్స్ట్ సినిమాకు టైం తీసుకుంటున్నాడు. వెంకీ నెక్స్ట్ సినిమా రేసులో డైరెక్టర్స్ ఒకరిద్దరున్నారు. లాస్ట్ ఇయర్ న్యూయస్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో శైలేష్ కొలన్తో సైంధవ్ చేశాడు వెంకటేష్. అయితే అనిల్ తో వెంకీకి బాగా సింక్ కుదిరింది. అందుకే ఆయనతో సినిమాలు హ్యాట్రిక్ హిట్ సాధించాయి. వెంకటేష్ 77వ సినిమాగా 2 స్క్రిప్ట్లు రెడీ అయ్యాయట. వెంకటేష్ కూడా వాటికి సంతృప్తిగా ఉన్నాడట. కానీ ఇంకా బెటర్మెంట్ కోసమే టైం తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ చిరు సినిమా అయితే వస్తుంది. వాటితో పాటే పెద్ద సినిమాలు ఏవైనా స్లాట్ బుక్ చేసుకుంటాయి. సో వెంకీ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ అయితే లేదు. వెంకటేష్ పర్ఫెక్ట్ ప్లాన్ చేయాలే కానీ ఈ ఇయర్ మరో సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా కానీ వెంకటేష్తో 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి వెంకీ ఎందుకోసం వెయిట్ చేస్తున్నాడు అన్నది తెలియదు కానీ ఆలస్యం అమృతం విషం కాబట్టి అమృతం దాటి విషం కాకముందే సినిమాలు మొదలు పెడితే బాగుంటుందని అంటున్నారు. మరి వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరి డైరెక్షన్లో వస్తుంది, ఎలాంటి కథతో వస్తాడన్నది తెలుసుకోవాలని దగ్గుబాటి ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు.